ఉప ముఖ్యమంత్రి ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ అన్న గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, కేంద్ర మంత్రి పెమ్మసాని గారికి, బీసీ సంక్షేమ శాఖ మార్చులు మా లేడీ టైగర్ సవితమ్మ గారికి, ఇండస్ట్రీస్ మినిస్టర్ టీజీ భరత్ గారికి, మున్సిపల్ శాఖ మార్చులు అమరావతి పనులు పరిగెత్తిస్తున్న నారాయణ మాస్టర్ గారికి, టూరిజం మార్చులు దుర్గేష్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, వేదిక పైన ఉన్న గౌరవ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ మా రౌడీ రాకేష్ గారికి, అదేవిధంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు, ఆయన కుటుంబ సభ్యులు, ఆర్యవైశ్య సోదరు పెద్దలు, ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఒక మంచి త్యాగం, ఒక జాతి గౌరవం, ఒక దీక్ష, ఒక రాష్ట్రం, అమరజీవి చిరంజీవి, మరణం లేని ఒక గొప్ప శక్తి, త్యాగానికి మానవ రూపం, ఆంధ్రప్రదేశ్ రూపంలో ఆయన జీవిస్తూనే ఉన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 121 జయంతి రోజున 58 అడుగుల విగ్రహ రూపమే ఆయన జన్మిస్తం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం ఈ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. దొండి రాకేష్ వచ్చి నా దగ్గరకు వచ్చి, అన్న విగ్రహానికి ఏం పేరు పెడితే బాగుంటుందని ఆయన నన్ను అడిగారు. అప్పుడు నా మనసులో నేను ఆలోచించి, ఎవరి త్యాగమైతే తెలుగు జాతి శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారో ఆ త్యాగమూర్తియే పొట్టి శ్రీరాములు గారు, అందుకే స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరు పెట్టాలని నేను కోరటం జరిగింది. ఈ విగ్రహం తెలుగు జాతి గొప్పతనం ఏంటో అమరావతి నుంచి జాతికి స్థాయికి తీసుకెళ్తుందని ఈ సభాముఖంగా నేను కోరుతున్నా. నేను తెలుగువాడినని గర్వంగా చెప్పుకుంటున్నా. ఆ గర్వం మనకు అందజేసిన గొప్ప వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆయన ప్రాణ త్యాగమే మన రాష్ట్రం. ఆయన జయంతి మనందరికీ ఒక పండుగ. అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా ఆయనకి నేను ఘన నివాళులు అర్పిస్తున్నా. యువగలం పాదయాత్రలో మా ఆర్యవైశ్య సోదరుల్ని కలిశాను. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా. దాంట్లో అనేక సమస్యలు మేము పరిష్కరించాం. ఇంకా చేయాల్సిన కొన్ని పనులు మా ఉన్నాయి. కానీ ఆనాడు నేను మిమ్మల్ని కలిసినప్పుడు ఒక హామీ ఇచ్చా, అమరావతిలోనే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేస్తా అని చెప్పాను. అతి తక్కువ సమయంలో ఈరోజు ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకుంటాం జరిగింది. ఈ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ 58 అడుగులు, అమరజీవి ఆమర నిరాహార దీక్ష 58 రోజులు చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆయన త్యాగం మనకు ప్రతిరోజు గుర్తు పెట్టుకునే విధంగా ఈరోజు ఈ విగ్రహం ఏర్పడింది. మనం ఒకరోజు ఉపవాసం చేయాలంటే ఇబ్బంది పడతాం. అలాంటిది తెలుగు ప్రజల కోసం, తెలుగు జాతి కోసం ఆయన దీక్ష చేశారు. ఒక రాష్ట్రం ఏర్పాటు కోసం 58 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి త్యాగం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఈ చరిత్ర భావి తరాలు గుర్తుపెట్టుకునే విధంగా ఈరోజు మనం ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. 2025 సెప్టెంబర్ 3న ఇదే పుణ్యభూమి పైన మనం శంకుస్థాపన చేసుకున్నాం. కరెక్ట్గా 194 రోజుల్లో మొత్తం భారతదేశ ఆశ్చర్యపోయే విధంగా ఈరోజు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఈరోజు మనం ఆవిష్కరించుకున్నాం. మా రౌడీ దొండి రాకేష్ గారిని ఎప్పుడు స్పీడ్ పెంచమని చెప్తా. అలాంటిది విగ్రహం ఏర్పాటులో ఆయన స్పీడే వేరు. ఇక్కడనే ఇప్పుడు కూడా ఉంది కంటైనర్. కుటుంబ సభ్యులందరూ వచ్చి
ఇక్కడనే కంటైనర్లో పడుకుని ఈ విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆయన ఒక్కరే కాదు, దాని వెనకాల మీరందరూ ఉన్నారు. ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తి ఉన్నారు. మీ సహకారం ఉంది, మీ త్యాగం ఉంది. నేను కూడా ఆశ్చర్యపోయా. రాజకీయ నాయకులం పలానా రోజులు కదా చేయాలని చెప్తాం, కానీ ముందలు తీసుకెళ్లే విధంగా ఉండాలి. అలాంటిది ఈరోజు మేమందరం గర్వపడే విధంగా, ఆశ్చర్యపోయే విధంగా ఆర్యవైశ్య సోదరులు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. మంత్రులందరూ కలిసినప్పుడు చెప్పా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కేబినెట్ మీటింగ్లో చెప్పా, ఆర్యవైశ్య సోదరుల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. రేపు ఎప్పుడైనా విగ్రహం ఏర్పాటు చేయాలంటే అందరం కలిసికట్టుగా ముందరికి రావాలి. అప్పుడే మనం ముందరికి నడవగలుగుతామని వాళ్ళకి చెప్తాం జరిగింది. స్వార్థం లేని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. రాజకీయాలు చేయలే, లేదంటే అధికారం కోసం ఆయన చేయలేదు. గాంధీ గారి సబర్మతి ఆశ్రమంలో ఆయన చేరారు. స్వాతంత్రం కోసం ఆయన పోరాడారు. ఏకంగా సత్యాగ్రహ ఉద్యమంలో కూడా ఆయనకి జైలుకి వెళ్ళారు. నెల్లూరులో దళితులకు ఆలయం ప్రవేశం కల్పించాలని అహర్నిశలు పోరాడారు. సుమారుగా 5 దీక్షలు కూడా చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆంధ్రలో పడుతున్న ఇబ్బందులు ఆయన చూశారు. అందుకే ప్రత్యేక రాష్ట్రం కోసం మనందరం పోరాడాలి, లేదంటే మహాపాపం చేసిన వాళ్ళం అవుతామని ఆనాడు ఆయన ప్రకటించారు. కొందరి స్వార్థం కోసం ఆంధ్ర రాష్ట్రం రాకుండా చేస్తున్నారని ఆయన యుద్ధమే ప్రకటించారు. వస్తే ప్రత్యేక రాష్ట్రం, పోతే నా ప్రాణం అని ప్రకటించి ఆయన దీక్ష ప్రారంభించారు. ఆనాడే చెప్పారు, దీక్షకి ఎవరైనా స్థలం ఇవ్వకపోతే పర్వాలేదు, రోడ్డు పైన కూర్చుని నేను దీక్ష చేస్తా అన్నారు. ఆయన నిత్యం పోరాట యోధుడు. ఆయన కూడా నేను స్ఫూర్తిగా తీసుకుని నా యువగలం పాదయాత్ర చేశా. ఆనాడు రాత్రి బస చేసానికి ఎవరైనా భూమి ఇస్తే ఆనాటి ప్రభుత్వం ఆ భూమి 22A పెడతానని బెదిరించారు. ఆనాడే చెప్పా, నేను రోడ్డు మీద పడుకునేదాన్ని కూడా సిద్ధంగా ఉన్నా, నమ్మకున్న దానికోసం నేను ముందరికి వెళ్తానని చెప్పా. మద్రాసులో బుల్సు సామూర్తి గారి ఇంట్లో 1952 అక్టోబర్ 19న ఆమర నిరాహార దీక్ష ప్రారంభించారు. దీక్ష ప్రారంభించే సమయానికి ఆయన బరువు 53.9 కేజీలు. 58 రోజుల్లో 38 కేజీలకి తగ్గిపోయారు. పొట్టి శ్రీరాములు గారు స్థానంలో ఎవరున్నా దీక్ష విరమించుకునేవారు. అలాంటిది 58 రోజుల పాటు దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆంధ్ర రాష్ట్రం సాధించారు. అంతేకాదు ఢిల్లీని దడలాడించి భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం మొదటి అడుగు వేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఒక ఫేమస్ హిస్టోరియన్ రామచంద్ర గుహ పొట్టి శ్రీరాములు గారి గురించి ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్ నేను చదివాను. ఆయన ఆనాడు చెప్పాడు, దురదృష్టవశాతం ఆంధ్ర రాష్ట్రం బయట పొట్టి శ్రీరాములు గారి గురించి చాలామందికి తెలీదు. కానీ ఆయన ఇండియా హిస్టరీ కానీ జియోగ్రఫీ మీద పొట్టి శ్రీరాముల ప్రభావం చాలా ఉందని ఆయన ఆనాడు రాశారు. ఆయన దీక్ష తర్వాత భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినాయని ఆయన చెప్పారు. పొట్టి శ్రీరాములు గారిని ఇండియన్ మర్కటర్ అని ఆనాడు ఆయన పేరు కూడా ఇచ్చారు. మర్కటర్ అంటే 1569లో ప్రపంచ పట్టాన్ని తయారు చేసిన వ్యక్తి. అంత గొప్ప వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేసుకుంటాం. మనందరి అదృష్టమని ఈ సభాముఖం మీ అందరికి నేను తెలియజేస్తున్నా. మిమ్మల్ని ఎప్పుడు కలిసినా నాకు గుర్తొచ్చే వ్యక్తి రోసే తాత గారు. ఆయన రాజకీయాల్లోనే ఒక స్టేట్స్మెన్. అలాంటి గొప్ప వ్యక్తుల్ని చూసి పెరిగిన వాడిని నేను.
నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్కన రాజశేఖర్ రెడ్డి గారు హోరాహోరీగా చర్చించేవారు. కొన్నిసార్లు స్పీడ్గా మాట్లాడేవారు. కరెక్ట్గా నెక్స్ట్ డే పొద్దున 6ంటికి రోసే తాత గారు బాబు గారికి ఫోన్ చేసేవారు. ఫోన్ చేసి కొంచెం నిన్న చర్చ స్పీడ్గా వెళ్ళింది, ఈరోజన్నా చాలా ఓపికగా ప్రజల సమస్యల గురించి మాట్లాడదాం బాబు గారు అని చెప్పిన గొప్ప వ్యక్తి రోసే గారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన పుట్టినరోజు నాడు రోసే తాతకు ఫోన్ చేసేవాడు. ఎప్పుడు చెప్పేవాడు, తాత మీరు రాజకీయాల్లో లేని లోటు మాకు అనిపిస్తుంది, మిమ్మల్ని చూసి పెరిగిన వాళ్ళం, మీరు చేసిన రాజకీయాలు వేరు, మాకు దారి చూపించాల్సిన బాధ్యత అని పెద్దానికి చెప్పేవాడిని. రాజకీయాలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్రానికి అద్భుతంగా సేవ చేసిన వ్యక్తి రోసే గారని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. ఇప్పుడే చూసాం, ఎన్ని కోరికలు తీర్చినా ఇంకా కోరుతూనే ఉంటాడు. ఇక్కడ ఒక ఆయన రాకేష్ గారు, ఆయన మొన్న వచ్చి పొట్టి శ్రీరాములు గారి పేరు మీదుగా ఒక కాయిన్ విడుదల చేస్తే బాగుంటుందని ఆయన కోరారు. అది నేను కేంద్ర మంత్రితో ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నా, త్వరలోనే అది కూడా చేస్తామని ఈ సభాముఖం ఆర్యవైశ్య సోదరులకి హామీ ఇస్తూ, యువగలంలో నేను హామీ ఇచ్చిన ఆ హామీని నిలబెట్టిన మా బీసీ సంక్షేమ శాఖ మాత్యులు సవిత గారికి, మా రౌడీ రాకేష్ గారికి 10 రూపాయల దగ్గర నుంచి ₹1 కోటి వరకు విరాళాలు అందించిన తెలుగు ప్రజలకి, మా సిఆర్డి అధికారులకి, ఆర్యవైశ్య సోదరుల పెద్దలకి, ప్రత్యేకంగా అమరజీవి పొట్టి శ్రీరాముల కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ, రాబోయే 12 నెలల్లో స్మృతి వనం, ఫోటో గ్యాలరీ, మ్యూజియం, మినీ థియేటర్, ఆడిటోరియం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ యుద్ధ ప్రాతిపదికంగా దొండి రాకేష్ గారిని పూర్తి చేయాలని సభాముఖంగా కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై హింద్. అందరికీ నమస్కారం.